హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యం ఆకుల. ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ యాప్ అయిన వ్యోమ్ యాప్లోకి లాగిన్ టైంలో కొంతమందికి యాప్ లాగిన్ అవ్వకుండా దేర్ ఆర్ సమ్ కనెక్టివిటీ ఇష్యూస్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ ఉంటుందంట. ఈ విధంగా మనం లాగిన్ పిన్ ఎంటర్ చేస్తాం కదా, ఎంటర్ చేసిన తర్వాత యాప్ లాగిన్ అవ్వకుండా దేర్ ఆర్ సమ్ కనెక్టివిటీ ఇష్యూస్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ ఉంటుందంట. ఈ విధంగా వాళ్ళకి ఎన్నిసార్లు ట్రై చేసినా ఈ విధంగా వస్తుందంట. దాదాపు ఈ వీక్ 1 వీక్ 10 డేస్ అయినా ఈ ప్రాబ్లం ఇలా ఉంటుందంట. మీకు కూడా అలా వస్తే కనుక ఏం చేస్తారంటే మీ యాప్ మీద మీరు అలా క్లిక్ చేసి ఉంచండి. తర్వాత మనకి యాప్ ఇన్ఫో వస్తుంది. యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ ఇన్ఫోలో మీకు స్టోరేజ్ యూసేజ్ అని కనిపిస్తుంది. మీకు అది క్లిక్ చేయండి. కొంతమందికి అయితే స్టోరేజ్ యూసేజ్ అని ఉంటుంది, కొంతమందికి ఏమో స్టోరేజ్ అండ్ క్యాచ్ అని ఉంటుంది. ఇక్కడ క్లియర్ డేటా క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు డేటా క్లియర్ చేసినట్టు అవుతుంది. తర్వాత మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కొంతమందికి అయితే వాళ్ళ యాప్ ఇన్ఫోలో ఇక్కడ చూడండి స్టోరేజ్ అండ్ క్యాచ్ అని ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు క్లియర్ స్టోరేజ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ డిలీట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇది కూడా క్లియర్ అవుతుంది. ఈ విధంగా ప్రాబ్లం వస్తే కనుక మీరు ఇలా సాల్వ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి కనుక యాప్ ఓపెన్ చేస్తే కనుక మనం మరలా యాప్కి పర్మిషన్స్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ అలౌ చేయండి. అలాగే ఇక్కడ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ యాక్టివిటీ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అలౌ క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నుంచి మెసేజ్ వెళ్ళిన తర్వాత మీకు వెల్కమ్ బ్యాక్, యూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ వ్యోమ్ అప్లికేషన్ వస్తుంది. ఈ విధంగా వస్తే మీరు ఓకే క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు యాప్లోకి లాగిన్ అయిపోవచ్చు. తర్వాత నుంచి మీకు ఈ ప్రాబ్లం రాదు. ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.